హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అండ్ సింపుల్ వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు చూసాక అర్థమయ్యే ఉంటుంది, ఈ కవర్ మనకి ఉపయోగపడనేదంటూ ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ కవర్ అనేది అవసరం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కవర్ కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోని మనం చాలా ఈజీగా ఈ కవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కవర్ని అదేంటి అంటే ఒక క్లాత్, అలాగే మనకి బియ్యం బస్తాలు ఉంటాయిగా, ఆ బియ్యం బస్తాలతో మనం ఈ ఫ్రిడ్జ్ కవర్ని చాలా సింపుల్గా ఎలా కట్టింగ్ చేసి కొట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ ఈ క్లాత్ పైన ఈ మనకి ఫ్రిడ్జ్ సైజ్ ఎంత ఉందో అది మెజరింగ్ తీసుకొని సేమ్ అంతే తీసుకోవాలి. మనకి ఖర్చుతో సహా కుట్టుకు లోపల వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ నేను 26 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి ఫ్రిడ్జ్ యొక్క పొడవు అంటే డోర్ నుంచి బ్యాక్ సైడ్ మనకి వైర్లు ఉంటాయిగా, ఆ పొడవు ముందు నుంచి స్ట్రైట్గా పొడవు వచ్చేసి 26 ఇంచులు. అందులోనే మనకి కుట్టు ఖర్చు సహా వచ్చేస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 25 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని 26 ఇంచుల దగ్గర తీసుకుంటున్నాను పొడవులో. ఇప్పుడు వచ్చేసి వెడల్పు తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్కి మనకి డోర్ 2 సైడ్స్కి జేబులు వస్తాయి కదా, ఆ జేబులతో సహా కలుపుకొని మనకి మధ్యలో వెడల్పు వచ్చేసి 25 ఇంచులు ఉంటుంది. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్, కుట్టు కోసం అటు ఇటు ఒక 10 ఇంచెస్ 20 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం కలిపి ఇక్కడైతే 45 ఇంచులు నేను తీసుకుంటున్నాను వెడల్పు. ఇలా మనం టేప్ పెట్టేసుకొని 45 ఇంచులని ఈ విధంగా మెజరింగ్ తీసుకొని లైన్ అనేది స్ట్రెయిట్గా ఈ విధంగా టేప్ పెట్టేసి టేప్ పక్కనకించి లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మనకి సమానంగా క్లాత్ ఎక్కడ కూడా క్రాస్ వెళ్ళకుండా సమానంగా రావడం కోసం ఈ విధంగా మెజరింగ్ అయితే తీసుకుంటున్నాను. మెజరింగ్ తీసుకున్నాక మనకి లోపల ఉన్న క్లాత్ని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి, క్రాస్గా లేకుండా. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 26 ఇంచులే ఉంటుంది పొడవు వచ్చేసి. వెడల్పు వచ్చేసి 45 ఇంచెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జి సైజ్ అనమాట. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఏ సైజు ఉందో అది చూసుకొని దాని మెజరింగ్తో కలుపుకొని మనకి ఖర్చు కోసం కుట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే క్లాత్ని కట్టింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి క్లాత్ ఎక్కడ కూడా క్రాస్గా లేకుండా కట్ చేసుకుంటే మనకి పైన కవర్ అనేది చుట్టూ కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి సైడ్కి జేబ్స్ రావాలి కదా, అటొక 3 ఇటొక 3 జేబ్స్ పక్కనే మనకి చిన్నగా ఉండేటట్టు ఒక 10 ఇంచెస్ మనకి ఈ విధంగా మెజరింగ్ తీసుకోవాలి. కింద నుంచి కార్నర్ నుంచి ఒక 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మధ్యలో కూడా కొంచెం ఈ విధంగా గాడ్స్ పెట్టుకుంటే మనకి ఈ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది, క్రాస్ లేకుండా. ఇక్కడ మనం ఈ 10 ఇంచెస్ కాకుండా మీకు పెద్ద సైజు కావాలన్నా పెద్ద సైజు అన్నా తీసుకోవచ్చు, జేబు యొక్క సైజు. అలాగే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు అన్నా తీసుకోవచ్చు. కాకపోతే మనం జేబు ఏ సైజు కావాలో ముందే చూసుకొని క్లాత్ని కట్ చేసేటప్పుడే అంతా కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఒక 10 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మార్కింగ్ ఈ విధంగా మనం కరెక్ట్గా తీసుకోవాలి. జేబు 2 సైడ్స్కి ఆ 10 ఇంచెస్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనకి జేబు ఎంత వెడల్పు ఉండాలో అది చూసుకొని మనం ఇక్కడ మొత్తం 26 ఉంది కదా, ఇది పొడవు వచ్చేసి మనకి ఈ 26 ఇంచెస్కి మనకి ఈ జేబు యొక్క సైజు 8 ఇంచులు ఉండేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ప్రతి జేబుకి 8 ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను. 2 జేబ్స్కి 8 ఇంచులు వస్తుంది, అలాగే 3వ జేబుకి కూడా 8 ఇంచులు వస్తుంది. పక్కన ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, అది మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది ఖర్చుకి. సో ఈ విధంగా నేను 3 జేబులు కూడా సమానంగా ఉండేటట్టు 2 సైడ్స్ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం మెజరింగ్ చూసుకొని 3 జేబులు మనకి కరెక్ట్ సైజులో ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మీకు జేబులు మధ్యలో జేబు కొంచెం చిన్నగా ఉండి 2 సైడ్స్ జేబు పెద్దగా ఉండాలన్నా అలా కూడా చేసుకోవచ్చు. అలా మెజరింగ్ తీసుకున్నాక క్లాత్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనకి బియ్యం సంచి, ఖాళీ సంచి ఉంటుంది కదా, కొంచెం ఇలా మనకి
పల్చగా ఉండేదైనా తీసుకోవచ్చు, లేకపోతే గట్టిగా ఉండేదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను 26 ఇంచుల దగ్గర ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి పక్క ముందు ఉన్న ఎక్స్ట్రా బస్తా సంచిని కటింగ్ అనేది చేసేస్తున్నాను. అక్కడ సైడ్ మనకి నీట్గా కూడా లేదు తీసుకోవాలన్నా కూడా. సో ఈ సంచి ఎక్కడైతే ఎంతవరకు అయితే మంచిగా ఉందో అక్కడ వరకు ఈ విధంగా నేను మెజరింగ్ని తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. అన్ని వైపులా కూడా మనకి సమానంగా ఉండేటట్టు ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ అనేది వచ్చింది. ఈ క్రాస్ వచ్చిన కొంచెం బస్తాని నేను కటింగ్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని మధ్యలోకించి కూడా దీనిని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. జాయింట్ ఉంటుంది కదా మనకి సైడ్కి, ఈ జాయింట్ నుంచి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనకి వెడల్పులో ఎంత సైజు ఉందో చూసుకోవాలి. మనం తీసుకున్న క్లాత్కి ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి టేప్ పెట్టి మనం దీనిని మెజరింగ్ అనేది తీసుకోవాలి. మనకి క్లాత్ వచ్చేసి 45 ఇంచెస్ కదా, ఇది కూడా మనకి 45 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది క్లాత్ అనేది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. 45 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది మనం తీసుకున్న క్లాత్కి. ఎప్పుడైతే నేను కట్ చేసుకున్న క్లాత్ వచ్చేసి 1 సైడ్ మాత్రమే వస్తుంది. మనకి 2 సైడ్స్ క్లాత్ రావాలి, మధ్యలో బస్తా రావాలి అనుకుంటే సేమ్ మెజరింగ్తో ఇంకో క్లాత్ని ఈ విధంగా పొడుగ్గా ఉండేటట్టు మనం ఈ మెజరింగ్తో తీసుకొని క్లాత్ని 2 సైడ్స్ క్లాత్ వచ్చేటట్టు అయినా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఈ విధంగా దీనిని సెట్ చేసుకున్నాను క్లాత్ని. ఇక్కడ జేబు కోసం నేను వేరే క్లాత్ని కొంచెం గట్టిగా ఉండే క్లాత్ని తీసుకున్నాను. మీకు కావాలంటే సేమ్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడైతే నేను మిషన్ పైన ఫస్ట్ మనకి సైడ్ 2 జేబ్స్ పెట్టుకున్నాం కదా వేరే క్లాత్, ఆ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ ఒక మడత లోపలికి, ఆ తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసేసి సన్నగా మనం ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. చిన్న పట్టీలాగా ఇలా వేసుకుంటే ముందే వేసుకొని పెట్టుకోవాలి. 2 క్లాత్లని 2 జేబ్స్ కదా మనకి 2 సైడ్స్. సో 2 సైడ్స్ కూడా మనకి వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కింద వైపు చేయకూడదు ఫోల్డింగ్ అనేది. ఆ క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ బస్తా సంచిని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ని ఫస్ట్ ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మనకి ఎక్కడ ముడతలు లేకుండా లోపలికి ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీనిని అయితే మనం బస్తా సంచిని అలాగే ఈ క్లాత్ని ఈ విధంగా మనం ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. లోపల కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా ఖర్చు మనకి ఉండేటట్టు చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఈ క్లాత్ అలాగే కింద బస్తా సంచి ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని మనం ఈ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చివరి దాకా కూడా కరెక్ట్గా సరిపోయింది 2 క్లాత్లు కూడా. ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు ఈ విధంగా మనం తిప్పుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే రెండింటిని ఈ విధంగా తిప్పుకుంటున్నాను, బస్తా సంచిని అలాగే క్లాత్ని. ఇక్కడ మనకి కుట్టిందేమో ముందు వైపు ఈ విధంగా వచ్చేటట్టు మనం కుట్టు కనిపించే విధంగా చూసుకొని పైనకించి డబల్ కుట్టుని వేసుకోవాలి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇలా వేసుకుంటే మనకి. అలాగే మనకి ఈ క్లాత్ని ఇటు సైడ్ మనం తిప్పుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు లోపలికించి డబల్ కుట్టు కనుక వేసుకుంటే, ఇలా డబల్ కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ క్లాత్ని ఏ విధంగా తిప్పుకుంటానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మనం తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి బస్తా సంచికి ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, పేర్లు కనిపించే సైడ్ ఈ విధంగా మనం తిప్పుకోవాలి. ఇక్కడ మనకి ఈ బస్తా సంచికి ఈ విధంగా మనం ఈ లోపల వైపు ఈ క్లాత్ ఏమీ లేకుండా ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి కుట్టు అనేది లోపల ఈ విధంగా ఉండిపోయింది కదా, ఆ 1/4 ఇంచ్ అంతా అలాగే క్లాత్ కింది వైపు ఉండే విధంగా అయినా పెట్టుకొని మనం దీనిని కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ని అలాగే ఒక 1/4 ఇంచ్ లోపల సైడ్ ఉండేటట్టు పెట్టేసుకొని నీట్గా పైనకించి సన్నగా కుట్టు అనేది వేసుకున్నాను చివరి నుంచి. అలా కాకుండా మనకి 2 క్లాత్ల మధ్యలోకించి కుట్టు అనేది మధ్యలో వచ్చేటట్టయినా వేసుకోవచ్చు, అది మీరు చూసి వేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడైతే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. కింద వైపు కొంచెం క్లాత్ ఉండేటట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వెడల్పులో అయిపోయింది కుట్టు వేసుకోవడం. ఇది వచ్చేసి మనకి ముందు వైపు డోర్ వైపు వచ్చేస్తుంది ఈ పట్టీ, వేసుకున్న పట్టీ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడవులో మనం ఈ 2 క్లాత్లని బస్తా సంచిని అలాగే ఈ కింద ఉన్న క్లాత్ని రెండింటినీ సమానంగా వచ్చేటట్టు చూసుకొని మనం ఫ్రీగా పెట్టుకోవాలి. మిషన్ని ఫ్రీగా పెట్టుకొని ఈ విధంగా మనకి ఈ బస్తా సంచిని కుట్టేటప్పుడు ఇలా ముడతలు లేకుండా నీట్గా మనం
బస్తాని అటు ఇటు జరుపుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి చుట్టూ కూడా ఈ విధంగా మనం 2 సైడ్స్ జాయింట్ చేసుకున్నాను. ఇందాక చూపించిన పొడవు సైడ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కింది వైపు వెడల్పు ఉంటుంది కదా, మనకి కింద వెడల్పు సైడ్ కూడా ఈ విధంగా మనం క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి బస్తాకి. ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు మనకి బస్తాకి ఎలాంటి ముడతలు లేకుండా చేయితో ఇలా సమానంగా చేసుకుంటూ క్లాత్ కానీ బస్తా కానీ ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి 3 వైపులా కూడా. ఇక్కడ మనకి ఈ బస్తా అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. దీనిని నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒక సైడ్ కొంచెం క్లాత్ అనేది కిందికి వెళ్ళిపోయింది కదా, ముందు వైపు డోర్ ఇందాక చూపించాను కదా, ఇక్కడ పట్టీ వైపు ఇలా వెళ్ళిపోవడం వలన మనకి ఇక్కడ కొంచెం బస్తా క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఈ జాయింట్ అనేది. ఇక్కడ నేను ఇది వెనకాల వైపు కాబట్టి కొంచెం పట్టీలాగా వేసేసుకుంటున్నాను. మనం బస్తా క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఆ చివరి నుంచి ఈ క్లాత్ని 2 ఇంచుల క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా పైనకించి పెట్టేసి మనం ఒక 1/2 ఇంచు ఖర్చు లోపల ఉండే విధంగా చూసుకొని మనకి ముడతలు లేకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు వైపు మళ్ళీ కింద నుంచి ఈ విధంగా మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని ఇంకో వైపు కింది వైపు లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చిన్న పట్టి వచ్చేలాగా ఇక్కడ చూడండి 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసేసుకొని సన్నగా కుట్టు అనేది వేసుకుంటే మనకి చిన్నగా పట్టి అనేది వచ్చేస్తుంది. పట్టిని నీట్గా మనకి ముడతలు ఎక్కడా లేకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. పట్టి అనేది మనకి వెనకాల వైపు ఒకటే వస్తుంది చూడండి, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 సైడ్స్ జేబులు పెట్టుకుంటాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ జేబులు 2 వైపులా కూడా ఫస్ట్ అయితే ఈ క్లాత్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఈ కుట్టిన సైడ్ని మనం ఇక్కడ మనం పైన ఇట్లా వచ్చే విధంగా జేబు సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి కుట్టని సైడ్ ఏమో మనకి జాయింట్ చేసేటప్పుడు కింద వైపు ఈ బస్తాకి జాయింట్ చేసే సైడ్ చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కుట్టిందేమో ఈ విధంగా మనకి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం చివరికి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఇప్పుడైనా చేసుకోవచ్చు లేదా తర్వాత అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ముందే ఎక్స్ట్రాగా కొంచెం పక్కకి ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ని సైడ్కి ఎక్స్ట్రా పక్కకి తీసేసి ఆ తర్వాత ఈ విధంగా మనం ఈ క్లాత్ని రివర్స్ పెట్టుకోవాలి. బస్తా సంచి పైన ఈ విధంగా రివర్స్ పెట్టేసి ఇక్కడ ఈ చివరన ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఆ చివరి నుంచి ఈ చివరికి మనం ఈ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా మనం ఇక్కడ డబల్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ లోపల వైపు తిప్పుకొని ఈ విధంగా క్లాత్ని మనం మధ్యలోకించి ఈ విధంగా డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి పట్టీ అనేది నీట్గా వచ్చేస్తుంది చివరికి. ఇక్కడ మనం ఆల్రెడీ ముందే ఒక 1/2 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా పక్కకి పెట్టాం కదా, దానిని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి జేబులు అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. మనకి ఈ క్లాత్ని ఈ విధంగా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచు ఉండేటట్టు క్లాత్నైనా పెట్టుకొని ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదా మనకి పైన క్లాత్ అలాగే కింద బస్తా సంచి ఈ విధంగా మనకి సమానంగా కుట్టు అనేది మధ్యలోకి ఉండేటట్టు చూసుకొని చివరి నుంచి ఈ విధంగా కుట్టునైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే జేబుని ఈ విధంగా పొడుగ్గా అయితే కుట్టు అనేది నీట్గా వేసుకున్నాను చివరి నుంచి. ఈ చివరన మనం డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఈ చివరి జాయింట్లు అనేవి ఊడకుండా ఉంటాయి. ఆ తర్వాత మనకి లోపలికి ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం ఉంచాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఈ సైడ్ జాయింట్స్ని ఈ విధంగా మనం జేబుని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ చివరికి కూడా మనం డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, జేబు అనేది ఊడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలా మనం ఈ దారంని కట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి జేబు యొక్క మనకి గ్యాప్ వచ్చేసి 8 ఇంచులు పెట్టుకున్నాం కదా, ప్రతి జేబుకి మధ్యలో 8 ఇంచుల గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ గ్యాప్ మనకి ఆల్రెడీ మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఆ మార్కింగ్ పైనకించి ఈ విధంగా మనం కింది నుంచి పైన దాకా ఈ విధంగా ఈ చివరికి డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి జేబులు అనేవి ఊడకుండా ఉంటాయి. ఇలా నేను ఈ జేబుని అయితే ఒక జేబుని కుట్టేసుకున్నాను. ఇక్కడ నేను డబల్ స్టిచ్చింగ్ అనేది వేయలేదు కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాను.
ఇక్కడ కింద జాయింట్ల దగ్గర అలాగే పైన రెండిటి దగ్గర మనం డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనకి 8 ఇంచుల గ్యాప్తో మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దానిపైనకించే కింద కొంచెం డబల్ స్టిచ్చింగ్ వేసేసి ఆ తర్వాత ఇలా మనం చిన్నగా కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకొని ఆ తర్వాత ఇక్కడ చివరి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి జేబులు అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకి జేబులు నీట్గా వస్తాయి. ఇక్కడ మనం ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి 3 కూడా ఎక్కడ మనకి ముడతలు అనేవి లేకుండా వచ్చాయి. ఇక్కడ మనకి ఇటు సైడు ఈ చివరి సైడ్ మనం దీనికి జాయింట్ అనేది చేసుకోలేదు. ఇక్కడ కూడా మనకి ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ ఈ విధంగా చేసేసుకొని ఈ చివరి నుంచి డబల్ కుట్టు అనేది వేసుకొని మనం ఇంకో సైడ్ కూడా మనం ఈ విధంగా ఈ జేబుని జాయింట్ అనేది చేసుకోవాలి. ఓపెన్ లేకుండా మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసాం కదా, ఇది ఇంకో సైడ్ అనమాట. ఇది సేమ్ ఇది కూడా మనం ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక సైడ్ మాత్రమే చూపించాను ఈ జేబులు కుట్టుకోవడం. ఇక్కడ నేను చూపించినట్టుగా ఇంకోవైపు కూడా ఈ జేబులని ఈ క్లాత్ని సేమ్ ఇందాక చూపించినట్టుగానే జాయింట్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకో సైడ్ కూడా జాయింట్ అనేది చేసుకున్నాక మనకి ఫ్రిడ్జ్ కవర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి జేబులు కూడా చాలా నీట్గా వచ్చాయి మనకి, ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా. ఇక్కడ నేను ఫ్రిడ్జ్కి పెట్టేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరు ఇలా ప్లెయిన్గా ఉండే క్లాత్ని కాకుండా కొంచెం ఫ్లవర్స్లా ఉండే క్లాత్నైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక జేబులో అయితే ఈ విధంగా మాస్కుల్ని పెట్టుకున్నాను, అలాగే ఇంకో జేబులో ఒక కవర్ని కూడా పెట్టుకున్నాను, ఒక పేపర్ ప్రోగ్రెస్ కార్డ్ని, అలాగే పెన్నులు లాంటివి కానీ ఏమైనా ఈ విధంగా మనం ఈ జేబుల్లో అయితే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా మనం తక్కువ టైంలోనో ఈ విధంగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు. చూసారు కదా, వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.